మిరియాల రసం కాచాను. ఈ వింటర్లో ఇలా తాగితే తిన్నా సూపర్ కదా. అండ్ గరకపాటి కూడా చెప్పారు, వీడియో చూసారా లేదా మీరు. మజ్జిగ చారు తాగకూడదండి, అన్నంలో నైట్ వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది, హెల్తీ డైజెషన్ కూడా అని చెప్పాను. సో ఇంకా ఆల్మోస్ట్ చేస్తాము, పాయింట్ వచ్చింది ఒకటి చెప్పాను. వచ్చేసి ఫస్ట్ ఎండుమిర్చి ఆవాలు వేసుకొని పోపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం మిరియాలు, జీలకర్ర, ధనియాలు దంచి పొడి చేసుకోవాలి, దాన్ని యాడ్ చేయాలి. అది కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత చింతపండు వేసి వాటర్ వేసుకోవాలి. ఇలా చిల్లమల అని మసులుతే మన మిరియాల రసం గుమ్మలాడుతుందండి బాబు. చాలా సూపర్ ఉంటుంది కదా. ఏంటో చారు ఉంటే చాలు తినాలనిపిస్తుంది నాకైతే, వేడనంలోనే చల్లనంలోనే సూపర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్పెషల్ ఉండాలి కదా ఏదో ఒకటి. సో నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకోవడం కూడా కష్టం కాబట్టి మా బ్రదర్ వచ్చేలోపు నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశాను. అప్పుడప్పుడు తను పార్సల్ తెస్తారు ఫ్రెష్ది, కుక్ చేయాలి. నేను మొన్నే చికెన్ తిన్నాను, సో అనుకుంటున్నాను, తెచ్చినా కుకింగ్ చేసి ఇచ్చేస్తాడు. సో అప్పట్లోపు బాయిల్డ్ ఎగ్ కర్రీ నాకు మమ్మీకి. ఇది మర్చిపోయా, నేను డబ్బాతో ఇప్పుడు మనము ఇంట్లో రెడీ చేసుకునే ఐటెం ఒకటి చేస్తున్నాను. ఏంటంటే చూసండి, అలా ఒక డబ్బా పెట్టేసుకొని మనం బిర్యానీలకి వీటికి పార్సల్స్కి వస్తాయి కదా, ఫ్రోక్ని ఇలా కాల్చుకుంటున్నాం. ఆ తర్వాత ఏముంది, సింపుల్గా దీనికి మార్క్స్ పెట్టినాం. ఇలా డక్కన్కి అండ్ డబ్బాకి మొత్తంగా మనము హోల్స్ పెట్టేసుకున్నాం. చాలా సింపుల్ అండి, ఈజీగా పడిపోతే చూసారా. ఇంకా వీడియో సెట్ చేసి తీసుకోవడం రాలేదండి, సో నేనే వీడియో ఇటు తీస్తూ ఇటు పెడుతున్నాను అన్నమాట. అందుకని కొంచెం ఆపేసాను మధ్యలో. చూడండి, ఇక్కడ అంతేలా పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం రౌండ్గా పెట్టేసుకోవాలి డబ్బాకి. డౌన్లో ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ 4 కార్నర్స్కి 4 పెట్టేద్దాం, సెట్ అయిపోద్ది. జస్ట్ ఏంటంటే మనకి ఇందులో డబ్బాలో వాటర్ వేయించుకుందాం. చూడండి, 4 జస్ట్ ఈజీగా అయిపోయింది కదా వర్క్. అవి వచ్చేసి మూత తీసుకున్నానండి. మూతకు కూడా ఇప్పుడు మనము హోల్స్ పెట్టేసుకుందాం. కొంచెం కాల్చుకొని మిరియాల చారు అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కూడా అయిపోతుంది, జస్ట్ అక్కడక్కడ పట్టుకొని పెట్టాలనుకుంటుంది. దీనికి కూడా అన్ని హోల్స్ పెట్టుకున్నాము. చూడండి, మన చిల్లుల డబ్బా అయితే రెడీ అయిపోయింది. చిల్లుల డక్కన్ కూడా. ఇప్పుడు మనం దీంట్లో మొలకెత్తడానికను శనగలు, పెసలు లాంటివి ఏవైనా వేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇంట్లో ఇలాంటిది పెద్దదాన్ని చేసేసారనుకోండి, మీరు కూరగాయలు కట్ చేసుకోవడానికి కడుగుతాం కదా, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు పెద్ద డబ్బా అయితే. నేనైతే చిన్న డబ్బా చేశాను. నా ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐడియా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే ఇంకొంచెం ఇక్కడ కింద హోల్స్ ఎక్క పెట్టుకుంటే మనం బియ్యం మార్చడానికి కూడా ఒకటి రెడీ చేసేయచ్చు. ఐడియా సూపర్ కదా. ఇంకేంటి, లైక్ చేయండి గురు, మర్చిపోతే ఎలా. హాయ్ సిస్టర్స్, మేడమ్స్, మై డియర్ బుల్లి ఫ్రెండ్స్, అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు త్వరగా వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చేలా చూడండి. ఇలాంటి బోల్డ్ ఐడియాస్ ఇచ్చేస్తాను.